నా పేరు ఏ శ్రావణి, మాది విజయనగరం డిస్ట్రిక్ట్. మాకు 14 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. మేము చాలా మోసపోయాము. ఫౌండేషన్ నమ్ముకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏవైతే 14 నెలల నుంచి జీతాలు మాకు చెల్లించలేదో అవన్నీ మాకు చెల్లించాలని అండ్ ఉద్యోగ భద్రత కల్పించాలని, కుదిరితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అందరినీ, మా యొక్క వర్క్ని అన్నిటిని గుర్తించి మమ్మల్ని గవర్నమెంట్లో చేర్చుకోవాల్సిందిగా నేను సవిధేయంగా మా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. నా పేరు పి రామలక్ష్మి, మాది విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్కోట. నేను ఈ మధ్య గుంటూరు కూడా 2 సార్లు జీతాల పని మీద వచ్చాను. జీతాలు అడిగితే నన్ను బెదిరిస్తున్నారు సార్. నేను సింగిల్ పేరెంట్ని, నాకు మా హస్బెండ్ లేరు, పిల్లలు లీడ్ చేయాలి. జీతాలు అడిగితే మీరు ఎందులో దూకుతారో దూకండి, నాకేం నష్టం లేదు, చచ్చిపోండి అంటున్నారు. ఇప్పుడు నాకు ఏంటనేది అతను న్యాయం చేయకపోతే నేను ఏం చేస్తాను అనేది కూడా అతను చెప్పాను. కానీ మీరు ఏమవుతారో నాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఎలాగైనా నాకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. ఫౌండేషన్ నుంచి వచ్చాము. గత సంవత్సరంన్నర నుంచి మేము జీతాలు లేక చాలా బాధలు పడుతున్నాము. మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళు వచ్చాము ఇక్కడికి. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని మెసేజ్లు పెట్టి భయభ్రాంతులు గురి చేశాడు. ఇంతకుముందు ఇలాగే మేము అందరూ యూనియన్గా ఏర్పాటు చేద్దాం అనుకుంటే డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, మొదటి నుంచి కూడా మమ్మల్ని ఎవరిని కలవనివ్వాల. మీరు ఫోన్లు చేసుకుంటే నేను ట్రాప్ చేస్తాను, నాకు తెలుస్తుంది, మా యొక్క సాఫ్ట్వేర్ అలాంటిది, ఒకళ్ళు మాట్లాడుకున్నా నాకు అన్నీ తెలుస్తుంది, మీరు గ్రూపులు పెట్టినా లేకపోతే మీరు మాట్లాడుకున్నా నేను మిమ్మల్ని తొలగిస్తాను ఉద్యోగాల నుంచి అని చెప్పి మమ్మల్ని చాలా భయభ్రాంతులు గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశాడండి ఆయన. వల్లి షేక్ సయ్యద్ వల్లి అండి ఆయన పేరు. ఆయన డైరెక్టర్, కర్త కర్మ క్రియ నేనే ఇవ్వాలి. మీకు డబ్బులు ఇస్తే ఎవడిస్తాడు మీకు డబ్బులు? మీకు శాలరీ ఇవ్వాల్సింది నేనే. ప్రతిసారి ఇదే మాట అండి. అలా అంటున్నాడు. కానీ సంవత్సరం నుంచి మాకు ₹1 కూడా ఇవ్వాల. ఇలాగ మేము ఇంకోటి అన్నాడండి, మీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోండి, 45 days మీరు రిజిగ్నేషన్ ఇచ్చేయండి, మీకు ఇచ్చినటువంటి మాకు సబ్మిట్ చేయండి, లెటర్స్ అన్ని సబ్మిట్ చేయండి, ఐడి కార్డ్ సబ్మిట్ చేయండి అన్నాడు. మేమేం చేసామంటే అప్పులు పాలైపోయామండి. ముఖ్యంగా మేము 3 లక్షలు, 3,50,000, 5 లక్షలు కట్టాము. తెలుసో తెలియక కట్టాము. ఉద్యోగ భద్రత ఉంటుంది కట్టాము. జీవో వచ్చింది స్టేట్ గవర్నమెంట్ నుంచి, సురేష్ కుమార్ IAS గారు జీవో ఇచ్చారు. అది చూసి నమ్మి మేము ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. అది కూడా ఎక్కడ హై స్కూల్స్లో, గవర్నమెంట్ జడ్పీ హై స్కూల్స్లో జాయిన్ అయ్యాము మేము అందరం. తీరా చూస్తే మాకు శాలరీస్ ఇవ్వట్లేదు. పైగా మేమన్నాడు, మీకు రిజిగ్నేషన్ ఇస్తే మీ డబ్బులు మీకు ఇస్తానన్నాడు. అది నమ్మి కనీసం మేము అప్పులు పాలైపోయాం కదా, నెలకొచ్చి 10,000 వడ్డీలు కట్టుకుందాం, అప్పులు పాలైపోయాం కదా, కనీసం ఆ డబ్బులను వస్తాయని చెప్పి మా ఉద్యోగాన్ని పణంగా పెట్టి మేము కొంతమంది రిజిగ్నేషన్ ఇచ్చామండి. ఇచ్చి 6 నెలలు 8 నెలలు అయ్యింది మేము రిజిగ్నేషన్ ఇచ్చి. ఎందుకు ఇచ్చాము? మాకు కనీసం ఆ డబ్బులను వెనక్కిస్తాడు, మేము కట్టిని మా యొక్క అప్పులు తీర్చుకోవచ్చు, మా పిల్లలకి ఏదో విధంగా మేము వేరే జాబ్ చేసుకుని మేము పోషణ చేసుకోవచ్చు అని మేము రోడ్డు ఎక్కాం. ఈరోజు ఎంత అవమానంగా ఉందో. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది, మంచి ఉద్యోగము, ప్రొఫెషనల్ కోర్సు స్కూల్స్లో చేసుకుంటాము. యోగా అంటే మంచిది అనే ఉద్దేశంతో మా జాబులు వదిలేసి, ఇంతకుముందు ఫైనాన్స్ సెక్టర్లో చేసిన వాళ్ళు రకరకాల ఉన్నారు, ఇక్కడ జాబ్లు వదిలేసి ఇందులోకి వచ్చి మేము ఇందులో జాయిన్ అయ్యామండి. జాయిన్ అయితే మమ్మల్ని చాలా రకరకాలుగా మాట్లాడతాడండి. ఇతను యొక్క గొప్పతనం ఏంటంటే మాటలతో కన్విన్స్ చేస్తాడు. ఎలాంటి తోడైనా కన్విన్స్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఈ సభకి దగ్గర 200 మంది రావాలి, కానీ 70-80 మంది వచ్చారు. కారణం, రాత్రి అతను మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ పెట్టి ఎలా పెట్టాడంటే తెలుసా, ఎవరైనా ఎలాంటి చూస్తానో, ఎవరైతే దీంట్లో పాల్గొంటారో వాళ్ళకి ₹1 కూడా ఇవ్వను నేను, ఏం చేసుకుంటారో చెప్పండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పండి అన్నాడు. చాలా బాధాకరమైన విషయం అండి. కనీసం ఏడిస్తే బాగోదని చాలామంది ఏడవట్లేదు. ఇక్కడ పిల్లలతో ఉన్నాము, ఫ్యామిలీస్తో ఉన్నాము, చాలా నష్టపోయామండి మేము. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, చాలా నష్టపోయాం. తెలుసో తెలియక ఇందులోకి ఎంటర్ అయ్యాము. ఇంకో మాట అన్నాడండి, నిన్న ఎవరైతే గుంటూరు వస్తారో మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళగలుగుతారో చూస్తానన్నాడు. అంటే ఏం చేద్దామనండి? ఆయనకండి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, రాజకీయ బలం ఉంది, డబ్బు ఉంది, కొన్ని కోట్లలో ఉన్నాడండి. దగ్గర ఇది స్కామ్. ఇది నిజంగా ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు, 70-80 కోట్ల స్కామ్ ఇది. గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. అది చాలా బాధాకరం. ప్రజెంట్ గవర్నమెంట్లో కొంతమంది పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు చూస్తారా, అది చాలా బాధాకరం అండి. అది ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, మినిస్టర్లకు తెలుసు, నిజంగా తెలుసు. వాళ్ళు పంపించిన క్యాండిడేట్లు కూడా ఉన్నారు ఇందులో. మేము వాళ్ళందరూ నమ్ముకుని ఇందులోకి వచ్చాము. ప్రెసిడెంట్ గవర్నమెంట్ దయచేసి మా అందరి జీవితాలను కాపాడాల్సిందిగా మేము కోరుచున్నాము. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకి మేము బాధ్యులం కాదు. ఉంటానండి. ధన్యవాదాలు.